ఈ నామినేషన్స్లో పరమ చెత్త నామినేషన్ ఇది. గేమ్ ఇంకా రాదా, చూపించరా, లేకపోతే పర్సనాలిటీ అంతనా, సో వాళ్ళు బయటికి రారా, ఇప్పటివరకు ఆమె కూడా పీకింది ఏం లేదు, ఓన్లీ ఆ పాయింట్ ఏదో మాట్లాడడం తప్పితే. హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్. నేను మీ సందీప్. సెకండ్ వీక్ నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. నిన్న మొన్న జరిగిన ఈ 2 ఎపిసోడ్ నామినేషన్స్ అయితే నాకు చాలా చిరాకేసింది. నాకు అసలు ఎపిసోడ్ చూడాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. అంటే ఒక్కొక్కరు నామినేట్ చేసుకునే విధానం ఏదైతే ఉందో, వాళ్ళు చెప్పే పాయింట్స్ ఏదైతే ఉందో నాకు అసలు ఒకటి నచ్చలేదు. ఒక్కరన్నా ఒక వ్యాలిడ్ పాయింట్ మాట్లాడతారేమో, వ్యాలిడ్ నామినేషన్ ఉంటుందేమో అనుకుంటే ఎక్కడ కూడా వ్యాలిడ్ నామినేషన్ ఉంటుంది. ఎంత చిరాకేసిందంటే ఇది ఎక్కడ నామినేషన్ రా బాబు. ఫస్ట్ నామినేషన్ కొంచెం ఎంతో బాగున్నట్టుంది, ఇదైతే మరీ సప్పగా ఉంది, అసలు రోత అనిపించింది. ఈడేదైతే పాయింట్ చెప్తాడో మళ్ళీ ఆడొచ్చి అదే పాయింట్ చెప్తాడు. అండ్ ఇంకొంతమంది అయితే సేఫ్ నామినేషన్స్ చేస్తారు. సో కొంతమంది గ్రూపు ఆల్రెడీ గ్రూప్స్ ఎవరెవరు గ్రూప్స్ అయ్యారనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఆ గ్రూప్స్ ఎవరు అయ్యారనేది కామెంట్ చేయండి. అండ్ ఈ నామినేషన్స్లో పరమ చెత్త నామినేషన్ ఇది, అంటే పరమ చెత్త రీజన్ ఉంటుంది చూసినా, ఆ పరమ చెత్త రీజన్ ఎవరు చేశారో కింద కామెంట్ అయితే చేశాను. అండ్ మనకి నామినేషన్ విషయంలో మొత్తం 8 మెంబర్స్ అయితే ఉన్నారు. సో 8 మెంబర్స్ నామినేట్ అయ్యారు. సో 8 మెంబర్స్ ఎవరైనా మనకైతే ఆల్రెడీ తెలుసు కదా. మణికంఠ, విష్ణుప్రియ, నైనిక, సీత, శేఖర్ భాష, నిఖిల్, ఆదిత్యవం, పృథ్వీ. ఇప్పుడు ఈ 8 మంది నామినేట్ అయ్యారు. ఈ 8 కంటే కూడా వరస్ట్ క్యాండిడేట్స్ ఇంకా ఉన్నారు లోపల, అంటే వీళ్ళకంటే వరస్ట్ ఉన్నారు. ఆ వరస్ట్ అంటే ఇక వీళ్ళు గేమ్ ఇంకా రాదా, చూపించరా, లేకపోతే పర్సనాలిటీ అంతనా, సో వాళ్ళు బయటికి రారా, ఎవరనేది కూడా కామెంట్ చేసండి. అండ్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో హౌస్లో ఎవరుంటే కొంచెం బెటర్గా ఉంటుంది, ఎవరు వెళ్ళిపోతే బెటర్గా ఉంటుంది అనేది కూడా చూసుకుందాం. సో ఫస్ట్ నామినేట్ అయిందంటే మణికంఠ 100% ఉండాలి. మణికంఠ ఉంటే ఖచ్చితంగా వచ్చుద్ది. ఇప్పుడిప్పుడే మనోడు బయటకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ, ఆ టాస్క్లు కానీ చేస్తారని నమ్మకం అయితే ఉంది. అండ్ విష్ణుప్రియ కూడా బయటికి రావాలి. అంత ఓర్తు అసలు ఇప్పటి వరకు కూడా తను ఇంకా ఏం ఆడట్లేదు, గేమ్ చిరాకేస్తుంది. విష్ణుప్రియని చూపిస్తారు కూడా ఆ పాయింట్స్, ఆ నామినేషన్ చేసే పాయింట్స్ ఏదైతే ఉందో, సోనియా కూడా సోదే. అసలు ఇప్పటివరకు ఆమె కూడా పీకింది ఏం లేదు, ఓన్లీ ఆ పాయింట్ ఏదో మాట్లాడడం తప్పితే ఇప్పటివరకు ఆమె కూడా అంత ఫోకస్ అయ్యి అంత చేసింది అయితే నాకు ఏం అనిపించలేదు. పోయింది ఆమె మీద కూడా, స్టార్టింగ్లో కొద్దిగా ఉండే కానీ అది ఆమె మీద కూడా పోతుంది. ఇప్పుడు మన టాస్క్లు ఇస్తే ఏమన్నా మళ్ళీ రీగెయిన్ అవుతారేమో చూడాలి. సో విష్ణుప్రియ కూడా అంత లేదు ఇప్పటివరకు అయితే, అంత సీన్ ఎక్కడ కనపాలి అంటే అంత పవర్ఫుల్గా పర్సన్ అయితే కనిపించట్లేదు అసలు ఎక్కడ కూడా. నైనిక మాత్రం 100% ఉండాలి. షీ గివ్ 100%. మాట్లాడే విధానమైన టాస్క్లైనా ఏదైనా కూడా చాలా స్పోర్టీగా తీసుకుంటుంది, మ్యాక్సిమం ట్రై చేస్తుంది. సో కాబట్టి అలాంటి పర్సన్ ఉండాలి. అండ్ సీత ఆల్సో వెరీ గుడ్, తను కూడా ఉండాలి. అంటే తను కాకపోతే నిన్న పాయింట్ లేదు, అమ్మ డస్ట్బిన్ గురించి ఎన్ని రోజులు కొట్టుకుంటారు రా నాయన, నువ్వు ఆ ప్రేరణ నాకు అర్థం కాదు, పిచ్చిలేస్తుంది ఊరికి అదే డస్ట్బిన్ గురించి అదే ముచ్చట. ఇంకేం రోజులు సోది చెప్పిన పాయింటే చెప్పుకుంటా ఊరికి అట్లే పోతారు. అండ్ ఈమెదే పాయింట్ ఆమెదే పాయింట్ నామినేషన్, ఇంకెందుకు ఇంకా తొక్కలో నామినేషన్స్, ఇంకా చిరాకు దబ్బుది. కాకపోతే ఆడుద్ది సీత, గేమ్ ఆడే సత్తా ఉంది, కొంచెం ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది, కొంచెం మనిషి కూడా స్ట్రాంగ్ అవుతుంది. చూద్దాం రేపు టాస్క్లు పెడితే. అండ్ శేఖర్ భాష 100% ఉండాలి. అబ్బా శేఖర్ భాష నిజంగా. సో ప్రతి ఒక్కరు ఏదో ఒక ఎమోషన్ని బయట పెడతారు, ఏదో ఒక ఎమోషన్ ద్వారా సింపతి గెయిన్ చేస్తారు. శేఖర్ భాష అస్సలు కొంచెం కూడా ఎమోషన్స్ అనేవి బయటికి పెట్టాడు, అసలు ఎమోషన్ చూపాడు. ఎంతసేపు ఉన్న కుళ్ళు జోకులు, కుల్లో ఏదో ఒక కామెడీ అయితే చేయడానికి ట్రై చేస్తుంటాడు. కాబట్టి అండ్ అంటే ఇప్పుడు నామినేషన్స్ విషయంలో కూడా నామినేషన్స్కి వచ్చిండే. అండ్ దానికంటే ముందు వీళ్ళ వైఫ్ ఆల్రెడీ ప్రెగ్నెంట్తో ఉందంట. అండ్ మనకి యష్మినే ఎవరు అంటుంటే విన్నాం అనమాట. ఈ మంత్లోనే 14th మంత్లోనే సెప్టెంబర్ ఈ మంత్లోనే డెలివరీ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. బట్ అంటే ఒక వైఫ్ అక్కడ ప్రెగ్నెంట్ అయి ఉంది, ఆ హౌస్లో ఉన్నప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది. అంటే ఆదిత్య ఓం గారు ఒక రీజన్ చెప్పి నామినేట్ చేస్తారు కదా, నువ్వు ఇక్కడ లేవు, నీ మనసు ఇక్కడ లేదు, నువ్వు ఇక్కడ ఉండాలి అది అని. సో ఆబ్వియస్గా ఎవరైనా ఆ సిచ్యువేషన్లో బయట వైఫ్ ఉంది, ప్రెగ్నెంట్తో ఉంది, డెలివరీ డేట్ దగ్గరకు ఉంది అన్నప్పుడు ఆబ్వియస్గా ఏదో ఒక టెన్షన్ ఉంటుంది, కొంచెం ఆలోచిస్తుంటారు, భయం ఉంటుంది. సో అంత ఎమోషన్ ఇప్పుడు నార్మల్గా అదే ఎమోషన్ వేరే వాళ్ళకి ఎవరికైనా ఉంటే, ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్ని నా వైఫ్ ఇట్లా బయట ఉంది, బాధలు పడుతుంది, ఇంత కష్టపడుతుంది, ప్రెగ్నెంట్తో ఉంది, ఎంత ఉందో ఏదైనా ఒక సింపతి అనేది గ్రెయిన్ చేస్తారు. బట్ శేఖర్ భాష అసలు ఆ విషయం కానీ ఆ టాపిక్ కానీ ఎక్కడా తీసుకురాలేదు. సో ఆ విషయంలో మాత్రం చాలా హ్యాపీ. అంటే ఎమోషన్ ద్వారా ఏదో క్యాచ్ చేసుకుందాం, ఆడియన్స్ని గ్రాప్ చేద్దాం అన్న సిచ్యువేషన్ తను క్రియేట్ చేసుకోలేదు.
తను ఏంటనేది తను అంటే ఆ ఎమోషన్ ఎక్కడ చూపించకుండా సో గేమ్ అయితే బాగా ఆడడానికి అయితే ట్రై చేస్తుండు. కాబట్టి సో ఆదిత్య నామినేషన్ కూడా 100% కరెక్ట్ కాదు, అది చాలా తప్పు అది. సో అది నచ్చలేదు. బట్ శేఖర్ భాష మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే చాలా జోకులు నేర్చుకోవచ్చు మనం కూడా శేఖర్ భాష నుంచి. అండ్ పర్సన్ కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్సే వస్తాయి ఆ పర్సన్ మాట్లాడినప్పుడు కానీ చూసినప్పుడు కానీ. కొంచెం హౌస్లో కూడా ఒక పాజిటివ్ వాతావరణం ఉంటుంది. సో డెఫినెట్గా శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్లో ఉండాలి. సో ఉండాలి అనుకునే వాళ్ళు ఓట్లు వేయండి. అండ్ నిఖిల్ ఆబ్వియస్గా నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉండాలి. ఇక నిఖిల్ కూడా బిగ్ బాస్ హౌస్ లేకపోతే కదా దరిద్రం, బిగ్ బాస్ హౌసే దరిద్రం అవుతుంది ఈసారి. అంతో ఇంతో కొంచెం నిఖిల్ ఉండేవాళ్ళు కొంచెం బెటర్. అండ్ ఆదిత్య ఓం ఇప్పటివరకు ఆయన సీరియస్గా చెప్తున్నా, ఇప్పటివరకు ఆయన చేసింది ఏమీ లేదు. ఏమన్నంటే నేను ఇలానే ఉంటా, ఇదే నా క్యారెక్టర్, నేను కొంతమందితో మూవ్ అవుతా, కొంతమందితో మూవ్ గాను. సో ఇలాంటి మాటలు అసలు చెప్పొచ్చు, ఓకే అలాంటి మాటలు చెప్పొచ్చు. బట్ కాకపోతే నువ్వు కనపడాలి, నువ్వేంటనేది చూపించాలి. కాబట్టి అదైతే ఎక్కడ కనిపించలేదు. అండ్ ఈ వారం ఒకవేళ సేవ్ అయి ఉంటే మాత్రం చూపిస్తే మరి గేమ్ ఏమన్నా బెటర్, లేదంటే లేదు. పృథ్వీ కూడా ఇప్పటివరకు అయితే ఏం లేదు పృథ్వీది కూడా. అండ్ ఓటింగ్లో కూడా పృథ్వీ చాలా లీస్ట్లో ఉండు లాస్ట్ టైమే. సో కాబట్టి పృథ్వీ మ్యాక్స్ డేంజర్ జోన్లో ఉండొచ్చు. కాకపోతే టాస్క్ల విషయంలో ఏమైనా పెడితే ఖచ్చితంగా పృథ్వీ ఆ క్యాపబిలిటీ ఉంది, ఆడే క్యాపబిలిటీ ఉంది. కాకపోతే లాజిక్ లేకుండా మాట్లాడడంలో పృథ్వీ కూడా చాలా ఫస్ట్ ఉంటాడు. పృథ్వీ కన్నా ముందు కూడా నబీల్, అబ్బా నబీల్ అసలు నబీల్ నామినేట్ చేస్తే అయిపోయేది నాకు తెలిసి. ఊరికే బిగ్ బాస్ ఈ నామినేషన్లో నబీల్ని తీసుకొచ్చుంటే అయిపోతుండే నామినేషన్లో కనిపిస్తుంది. అసలు ఏం ఆడుతుండు, ఎక్కడ ఆడుతుండు, ఒక బిగ్ బాస్ గేమ్ సీరియస్నెస్ లేదు. ఆ చెప్పే పాయింట్స్, రీజన్స్ అస్సలు అబ్బో. ఆ కప్పు తీయలేదంటే దానికోసం ఏదో బిగ్ బాస్ రూల్స్ పాటించలేదని ఏదో నామినేషన్ అయితే చేసిన పృథ్వీ, కానీ ఎక్కడ కూడా ఒక ప్రాపర్ రీజన్ అదే చెప్తున్నా. అసలు ఇప్పుడు ఈ సినారియోలో జరిగిన ఈ నామినేషన్స్ ఏదైతుందో ఒక్కటి కూడా ఒక్కటి సరిగా లేదు. ఎవరి మీద వేసిన పాయింట్ అయినా కూడా ఇవి అసలు కరెక్ట్ పాయింట్సే కాదు. అసలు ఒకటి నచ్చలేదు నాకు. అందుకే దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది పెద్ద చిరాకు. అది ఆల్రెడీ చిరాకు, మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా పెద్ద చిరాకు. అందుకే నాకు రివ్యూ చేయాలనిపించలేదు. ఆ ఎపిసోడ్ చూశాక నాకు నచ్చలేదు. నాకు అసలు చాలా బోరింగ్ అనిపించింది, చాలా చిరాకేసింది. మీకు కూడా అట్లా అనిపిస్తే కామెంట్ చేసేయండి. ఫస్ట్ గట్టిగా వేసుకోండి కింద కామెంట్లో, అసలు తగ్గేదే లేదు మీరు. సో ప్రజెంట్ నామినేషన్లో వీళ్ళు ఉన్నారు: మణికంఠ, విష్ణుప్రియ, నయనిక, సీత, శేఖర్ భాష, నిఖిల్, ఆదిత్య ఓం, పృథ్వీ. అయితే అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు పడ్డ ఓటింగ్ ప్రకారం సో ఎవరు హైలో ఉన్నారు, ఎవరు లోలో ఉన్నారో చూసుకుంటే నిఖిల్ 25% ఓట్లు పడ్డాయి. అండ్ విష్ణుప్రియకి 22% ఓట్లు పడ్డాయి. కానీ బిగ్ బాస్ హౌస్లో అంత పీకింది చేసింది అయితే ఏమీ లేదు విష్ణుప్రియ. బట్ కాకపోతే కొంచెం ఫేమ్ ఉంది కాబట్టి ఆ ఓటింగ్ అనేది వస్తుంది. బట్ గేమ్ ఆడితే ఇంకొంచెం బెటర్గా మంచి ఓటింగ్ వస్తుంది అనమాట తనకు. ఎందుకంటే ఏం ఆడకుండానే ఓటింగ్ ఉంది. కొంచెం ఏదన్నా తన ప్రయత్నం తను చేసి తన గేమ్ ఆడితే మాత్రం డెఫినెట్గా మంచి ఓటింగ్ ఉంటుంది, మంచి ఒక కంటెస్టెంట్ కూడా అవుద్ది. బట్ అవ్వట్లేదు, అది అవ్వాలని కోరుకున్నా. అండ్ మణికంఠ 14%తో ఉంది, నయనిక 10%, భాష 9%, ఆదిత్య 8% ఉంది, సీతకి 7% ఉంది, పృథ్వీకి 6% ఉంది. సో మ్యాక్స్ ఇప్పుడు డేంజర్ జోన్లో ఉండేది మ్యాక్సిమం వచ్చేది పృథ్వీకి అండ్ సీతకి, ఆదిత్యకి, భాష. సో ఈ నలుగురు, భాష, ఆదిత్య, సీత, పృథ్వీరాజ్. సో ఈ నలుగురిలో ఎవరు బెటర్ అంటే 100% సీత, భాష ఇద్దరు బెటరే. అండ్ ఆదిత్య, పృథ్వీ వీళ్ళు నిరూపించుకోవాలి కాబట్టి ఇంకా వాళ్ళకి అవకాశం రాలేదు. బట్ ఛాన్సెస్ ఆర్ ఈ నలుగురిలో ఎవరో ఒకరైతే వెళ్ళే అవకాశం ఉంది. సో ఛాన్సెస్ నిఖిల్ ఉంటాడు, విష్ణుప్రియ ఉంటాడు, మణికంఠ ఉంటుంది, నయనిక ఉంటుంది. ఈ నలుగురిలోనే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ నలుగురిలో మీరు ఎవరు బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవ్వాలనుకుంటున్నారు సో స్పీడ్గా వాళ్ళకైతే ఓట్లని యాజ్ ఆఫ్ నౌ ఉన్న ఓటింగ్ ప్రకారం సో వీళ్ళందరూ కూడా 9, 8, 7, 6 అంటే అందరికీ 1% తేడా ఉంది. అండ్ పృథ్వీకి, భాష పైన చూసుకుంటే 3% తేడా ఉంది. కాబట్టి అక్కడ సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ డేంజర్ జోన్లో ప్రజెంట్ పృథ్వీ ఉన్నాడు అండ్ సీత ఉన్నాడు. తర్వాత ఆదిత్య, భాష ఇది రేపటికి మళ్ళీ మారిపోవచ్చు ఈ ఓటింగ్ పర్సెంట్. యాజ్ ఆఫ్ నౌ ఉన్న ఓటింగ్ పర్సెంట్ అయితే చెప్తున్నమాట. సో మీరు వీళ్ళలో ఎవరైనా సేవ్ చేయాలనుకుంటే మాత్రం చాలా స్పీడ్గా ఓట్ అయితే వేయండి. అండ్ ఈ నామినేషన్స్ ఇప్పుడు నామినేషన్స్ లేని వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఉన్న వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, మీకేం నచ్చింది సో నామినేషన్స్ విషయంలో సో దాన్ని అయితే కామెంట్ చేసేయండి. అండ్ ఇంక ఈ ఎపిసోడ్ గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడినా కూడా వేస్ట్లే, కానీ నాకు అంత మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా ఆ ఎపిసోడ్ మీద లేదు, అంత ఏం జరగలేదు కూడా.
సో ఇది అండ్ గ్రూప్గా అయితే కొంతమంది ఫామ్ అయ్యారు. సో గ్రూప్ ఎవరు ఫామ్ అయ్యారో మీకు ఆల్రెడీ క్లియర్గా అర్థమైంటుంది. సో వాళ్ళ పేర్లు అయితే మెన్షన్ చేయండి. ఒక్కొక్కరు ఒక గ్రూప్ అనమాట. సో 1, 2 మొత్తం ఒక 3 గ్రూపులు తయారైనవి. మన 3 గ్రూపులు ఏదో ఇండివిజువల్ ఆడతాం అది ఇది అని చెప్పి మన గ్రూపులు అయితే ఫామ్ అయ్యారు. సో వాళ్ళు ఎవరు అనేది కామెంట్ చేయండి. అండ్ ఇంకొంతమంది మనకంటే చాలా వీక్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు పోవాలి. వాళ్ళు పోయినాక మనం ఏందనేది మన గేమ్ ఏందనేది చూపిద్దామని కొంతమంది మాట్లాడిరన్నమాట. సో అంత ఓవర్ కూడా పడింది కాదు. ఎందుకంటే ఇప్పటివరకు తను ఒక టాస్క్ కూడా ఆడింది లేదు, పీకింది లేదు. సో అది ఏం ఆడకుండానే అంత స్ట్రాంగ్ అని ఫీల్ అవుతుంది అండ్ ఆడిన వాళ్ళకంటే కూడా. బట్ చూద్దాం, టాస్క్ వచ్చినాక మరి ఆమె ఎంత తోపుగా ఆడుద్దో చూద్దాం. చూసాక డిసైడ్ చేద్దాం. ఎందుకంటే ముందే ఎవరిని అడగకూడదు. ఎందుకంటే ఎవరిని తక్కువ అంచనా వేయనికి లేదు. ఏ టైంలో ఎవరు తోపు అవుతారు అనేది ఎవరికి తెలియదు కాబట్టి. సో యాజ్ ఆఫ్ నౌ ఉన్న ఎపిసోడ్ రిజల్ట్ ప్రకారం వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ ప్రకారం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరు అంత తోపు కాదు, ఎవరు అంత తురుము కాదు. రేపటి నుంచి టాస్క్లు అంటే ఈ రోజు నుంచి టాస్క్లు ఉంటాయి కాబట్టి ఈ టాస్క్లో చూద్దాం ఎవరి పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది. సో ఇది ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అనమాట. సో మీకు బిగ్ బాస్ గురించి ఏమన్నా అనిపిస్తే కామెంట్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అటిల్ దెన్ టేక్ కేర్. బై. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.